ఇప్పుడు జరిగే ప్రోగ్రామ్ ఏంటనేది ముందు మీకు చెప్తాను. ముందుగా వేరు నుండి మన సోదరులు ఎవరైతే ఉన్నారో రవి నాగేశ్వరరావు టీం వాళ్ళు ప్రార్థన చేస్తారు. దాని తర్వాత జీసస్ పాటలు ఉంటాయి, అది కూడా వాళ్ళే రవిలు నాగేశ్వరరావు టీం చేస్తారు. తర్వాత బైబిల్ నుంచి కొన్ని సూక్తులు మన ఎవరు పావని వాళ్ళ టీము బైబిల్లో ఉన్న కొన్ని సూక్తులు చెప్తారు. తర్వాత ఆరాధన మన శ్రీనివాస్ జనరల్ స్టోర్ ఇన్ఛార్జ్ ఆయన దాని గురించి ఆ ప్రోగ్రాంలో ఆయన విధంగా చెప్తారు. తర్వాత క్యాండిల్ సర్వీస్ రక్షకుడు అనే ఒక సాంగ్ ఉంది, దాని మీద క్యాండిల్ సాంగ్ ఒకటి అవుతుంది. తర్వాత క్రిస్మస్ గురించి నేనేదో నాకు తెలుస్తున్నాను మొదలు నేను చెప్తాను. దాంతోపాటు హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీరు ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో దయచేసి మీరు అందరూ కూడా ఇవాళ చాలా పవిత్రమైన రోజు, జీసస్ పుట్టినరోజు. సో చాలా పవిత్రమైన రోజు. దాని సందర్భంగా మీ మనసులో ఉన్నది మీకు తెలిసింది 4 ముక్కలు హెచ్ఓడీస్ కూడా చెప్తే బాగుంటుంది. దాని తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, తర్వాత క్లోజింగ్ ప్రేయర్, దాని తర్వాత అందరికీ ఏవో చిన్న చిన్న బహుమతులు ఉన్నాయి అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇవాళ మన ప్రోగ్రాం. ముందుగా రవి నాగేశ్వరరావు అంటే ముందు రండి దయచేసి. మహాపరిషత్తులు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మా జీవితాల్లో మీరు చేసిన మేలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. గత 2023 క్రిస్మస్ సీజన్ నుండి ఇదిగో తండ్రి 2024 క్రిస్మస్ సీజన్ వరకు మమ్మల్ని కాచి కాపాడే విధానాన్ని బట్టి స్తోత్రాలు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి ఆయా ఫ్యామిలీగా మేము జరుపుకుంటున్న క్రిస్మస్లో ఆది నుండి అంతం వరకు మీరే ఉండండి తండ్రి. మా యజమానులను వారి వ్యాపారాలను దీవించి బహుగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇలాంటి క్రిస్మస్ను మేము ఎన్నో జరుపుకోవడానికి మీరే కృప చూపించండి. కుల మత సంబంధం లేకుండా తండ్రి మా యజమాని చూపిస్తున్న మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి శ్రేయానికి స్తోత్రాలు తండ్రి. ఈ లోకానికి వచ్చి అనేక మందిని ప్రభా మార్చి ఇదిగో తండ్రి శ్రేయ మంచి మాదిరి చూపించి వెళ్ళాలి ప్రభా. ఆ ప్రేమను తండ్రి, ఇతరులు ప్రేమించే ప్రేమను ఇదిగో తండ్రి, ఇతరులను క్షమించే కృపను మాకును అనుగ్రహించండి ప్రభా. ఈ ప్రేమను ప్రేమను క్రియలో చూపించే బ్రతుకును క్రైస్తవులుగా మాకు అనుగ్రహించండి. మా సహోదరులు అందరితో ప్రేమతో ఐక్యతను మెలగడానికి మీరే సహాయం దయచేయండి. మా పనులు కూడా తండ్రి నమ్మకంగా పనిచేయడానికి మీరే సహాయం దయచేయమని ఈ ప్రారంభం నుండి తండ్రి అంతవరకు మీరే, ఆది నుండి అంతవరకు మీరే ఈ కార్యక్రమం క్రిస్మస్ ప్రోగ్రాం అంతట్లో మీరే సహాయం దయచేయమని అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
లూకాసు వార్త 2:10-14 వరకు చదువు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు బతుకుదలతో చుట్టబడి ఒక తట్టలో పండుకొని ఉండిట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండు. దేవుడిచ్చిన వాక్యం దేవుడికి ఆశ్రయించు. మన ఆర్ఎస్సీ గుడ్స్లోని క్రిస్మస్ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠ్యభాగము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. ఎలాగగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. ఇంత వాక్యం పరంగా దేవునికి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ మరి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆర్ఎస్సీ గుడిలోని క్రిస్మస్ సంబరాలంటే మరి సంబరంగా ఉండాలి, అందరికీ సంతోషంగా ఉండాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా మనం ప్రేమించదనం అధికంగానే పాటలు పాడుతూ మనము ఆరాధన కార్యక్రమాన్ని జరిపించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా దేవునికి దగ్గరలో మీ మైండ్ దగ్గరించుకొని దేవునికి ఆరాధన చేయవలసిందిగా, దేవునికి మహిమకరంగా ఆరాధన చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. మీరు స్టార్ట్ చేస్తాను, మీరు అందరూ కూడా రెడీగా ఉండండి.
కాచి కాపాడి మీ సజీవుని శాఖ భద్రపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు దేవా. ఎల్లప్పుడూ మీ సన్నిధిలో స్తుతించి ఆరాధించి గణపతి భాగ్యం దయచేయండి తండ్రి. ఇదిగో ప్రభువా క్రిస్మస్ ఆరాధన ప్రభా ఆర్యశిల్పుల్లో జరుపుకుంటకు ప్రభా మరి మేనేజ్మెంట్ వారు ఇచ్చిన ప్రభా అనుమతిని బట్టి ప్రభా నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభా మేనేజ్మెంట్ వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా ఆర్యశిల్పుడు ఫ్యాక్టరీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. అనేక మంది ఆర్యశిల్పుల్లో పనిచేస్తూ ఉన్నారు తండ్రి. ఆర్యశిల్పుడి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారయ్యా ప్రభా. ప్రతి ఒక్కరు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ కంపెనీని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నా ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా హెచ్ఓడిసి ప్రభా పనిచేయచుండగా ప్రభా హెచ్ఓడిసి దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. చేసే పనిలో తోడుగా ఉండమని అడుగుతున్నాం తండ్రి. వారు చేసే పని సజావుగా సక్రమంగా జరిగేటట్టు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. మరి ఆర్యశిల్పుడు ప్రభా హెచ్ఓడిసి ప్రభా వారి టీంతో పనిచేస్తుండగా ప్రభా వారి టీం అంతా కూడా ప్రభా వారికి సహకరించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. ఈ కృపలో వర్తింప చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ రీతిగా ప్రభా మా ఫ్యాక్టరీలో ప్రభా మరియు మా ఫ్యాక్టరీ ఎక్స్పోర్ట్స్ విషయంలో ప్రభా మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను తండ్రి. ఎక్స్పోర్ట్స్ మరీ ఎక్కువగా జరగడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా ఈ 2024 అంతా కూడా దీవించి ఆశీర్వదించిన దేవుడు తండ్రి. ఇదిగో ప్రభా మరి కొద్ది రోజుల్లో మేము 2025లో మేము అడిగిపెట్టుచుండగా నూతన సంవత్సరంలో మేము అడిగిపెట్టుచుండగా మా ఫ్యాక్టరీ దీవించి ఆశీర్వదించి ప్రభా ఇంకా ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేయడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి పనిలో కూడా తోడుగా ఉండమని అడుగుతున్నా తండ్రి. ప్రతి పని కూడా సజావుగా సక్రమంగా యేసు నామములో జరిగించడానికి సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. వాటి రీతిగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నా తండ్రి. కూడుకున్న ప్రతి బిడ్డల బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఈ యొక్క ఆరాధనలో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డల బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి నీకు మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావమును నీకే చెల్లెలు కాకనేసి నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్యాండిల్స్ పైకెట్టాలందరూ కూడా సంతోష
మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. అనుషుగొల్లాలో గరీబొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుషుగొల్లాలో గరీబొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అనుమతించి గడకు క్రీస్తు అందరికీ తెలిపినారు. రక్షకుడు దయించినాడట. మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. ఆర్యపేట నాయన మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించినట్టు మీకు స్తోత్రాలు ప్రభావ. ఇంకా నాయన ఆర్యపేట ప్రభావ అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి, మీ దీవెనలతో నింపండి నాయన. నీ బలమైన హస్తము నాయన ఫ్యాక్టరీ మీద ఉంచండి నాయన, మీకు స్తోత్రాలు అయ్యా. ఈ ఫ్యాక్టరీ మీద అనేక బిడ్డలు ఆధారపడుతుండగా ప్రభావ ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ప్రతి బిడ్డకి నీకు గొప్పని ఆదరణ బిడ్డలపై ఉంచండి నాయన. నీ రెక్కల కన్నా భద్రపరచండి ప్రభావ, మీకు స్తోత్రాలు. అలాగే నాయన చేతి పనులు మీరు దీవించండి, రాకపోకలకు తోడుగా ఉండండి. అలాగే నా తండ్రి ఆర్యపేట మా యజమాని కుటుంబాన్ని మేము జ్ఞాపకం చేసుకోతండి. ఆయన ఇచ్చిన భార్య బిడ్డల్ని, వాడల్ని, మనవల్ని, మనవరాలని మేము జ్ఞాపకం చేసుకోతండి నాయన. వ్యాపారమైన రేపటి సాటిని సంవత్సరం పొడుగు నుంచి సంవత్సరం దినం వరకు నాయన మీరు ఎంతగానో కాసి కాపాడి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు. అలాగే నాయన కుటుంబాలన్నీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నా తండ్రి మా యజమానికి మారు మనసు రక్షణ దయచేయండి నాయన, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా నాయన మీ పొరుగు వారిని నన్ను ప్రేమించినట్టు మీ పొరుగు వారిని ప్రేమించమన్నావు తండ్రి. అటు మంచి మనసులో మా యజమానికి మీరు ఇచ్చినట్టుగా మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయినా ఆయన కుల భేదాలు చూడకుండా సమానంగా ప్రభా నా తండ్రి నేను నా తండ్రి నా యజమాని చూసినట్టు మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మంచి ఆరోగ్యం బలము శక్తిని అవసరం ఇచ్చిన ఆయన నాయన నా తండ్రి మీరు ఎక్కడ నీడలో భద్రపరిచి ప్రభా కాసి కాపాడి దీవించండి ప్రభా. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన ఇదిగో నా ప్రభా మరి నా తండ్రి మరొక నూతన సంవత్సరం ప్రభా మేము ఎదుర్కొంటానికి మీరు సహాయం చేయాలి తండ్రి. అయ్యా నీ కృప చేత నీ దయచేత నీ కనికరాల చేత మేము అడుగు పెట్టకు నాయన. నీ కనికరాలతో మమ్మల్ని నింపమని ఆశీర్వదించమని అడుగుతున్నాను అయ్యా, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ఎంతవరకు నా ప్రభు పాఠంలోని స్థితియాగంలోని ఆరాధనలోని మీ నామాలు మైం తీసుకున్నారు తండ్రి, మీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ మాటలు ప్రభు మధురమైనవి, జంటి దారుల కంటే నిజమైనవి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. అపరంచ పాపములు గలవాడు, అగ్ని జ్వాల కనులు గలవాడుకునైనా నీకు స్తోత్రాలు ప్రభా, నీ వందనాలు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరినీ. ఇటువంటి నాయన క్రిస్మస్ మేము ఎన్నో ఆరాధనలు చేసుకునే మా నాయన కృపను నాయన పేటలో మీరు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ పేట చుట్టూ మీకు కంచి వేయండి, మీరు ఒకళ్ళకి కావలేయండి. అలాగే నా తండ్రి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఎక్కడ భద్రపరచండి, సహాయం చేయమని ప్రభా. దీనిరాల్ని అల్పురాల్ని ఏగుతే పరిశుద్ధ లేదు దాన్ని ఆయన ప్రార్థిస్తుండగా ప్రభా దేని ప్రార్థనని వాళ్ళ సన్నిధికి చేర్చుకోమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఇప్పుడు ఇంకెవరన్నా మన ఆర్య ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి ముందుకు రావాలి. అమ్మాయిలు ఇచ్చిన యజమాని గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటానండి.
నేను చిన్న సాక్ష్యం చెప్పుకుంటానండి. 2024లో నేను నమ్ముకున్న దేవుడు నా జీవితం పట్ల గొప్ప కార్యం చేశాడండి. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయిందండి. 5 years నుంచి పిల్లలు లేరండి. నాతో పాటు పిల్లలైన వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు. మేము పెద్ద వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. మేము నమ్ముకున్న దేవుడినే నా భార్య కూడా ప్రతిరోజు ప్రార్థించి వేడుకునేవాళ్ళు. అప్పుడు ప్రతి 5 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే మేము అసలు ప్రతిసారి ఇలా జరిగిందని డేట్ మిస్ అయింది మా వారికి. ప్రతిసారి ఇలా జరిగిందని డాక్టర్ దగ్గర కూడా లేదు. తనకి సింటమ్స్ ఏమీ లేవు. 4 months తర్వాత మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే దేవుడు మాకు కార్యం చేసి 4 months తర్వాత కన్ఫర్మ్ అయిందని చెప్పారండి. కన్ఫర్మ్ అసలు దేవుడికి ఎలా చెప్పాలో బాగుందండి. September 23న మాకు బాబు పుట్టాడు. ఈ సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వందనాలు. అలాగే మీలో కొన్ని సమస్యలు సృష్టిస్తాడు. అవి క్షణికమే, టెంపరీగా. దానికి సొల్యూషన్ కూడా ఆయన చూపిస్తాడు. ఇప్పుడు రవి చెప్పిన ఎగ్జాంపుల్ నాకు తెలుసు. ఆయన ఎంత మానసిక వ్యాధికి గురయ్యాడో. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఆ భార్యాభర్తలకి అంతగా నరకం ఉండదు. Again, he is telling he is blessed with a child. It is only the blessings of the Lord. God is always great. మనం నమ్మకం పెట్టుకోవాలి. మతం అనేది మనందరూ మనం క్రియేట్ చేసుకుంది. హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, జైనిజం, ఇలాగా there are so many religions in India. ఇవన్నీ ఏంటంటే మనం ఏర్పరచుకోండి. ఏ మతమైనా మనకి ఇచ్చే సందేశం ఏంటంటే నువ్వు మంచిగా ఉండు, మంచిని చేయి, ఎదుటి మనిషిని ప్రేమించు. జీసస్ చెప్పేది మెయిన్గా మెసేజ్ ఫ్రమ్ జీసస్, లవ్ దై నైబర్. లవ్ దై నైబర్, దై మీన్స్ యువర్. సో యూ హ్యావ్ టు లవ్ యువర్ నైబర్. నైబర్ అంటే ఎవరు? యు ఆర్ మై నైబర్స్, ఐఎమ్ యువర్ నైబర్. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనకి నైబర్సే. సో సమాజాన్ని ప్రేమించమని చెప్తాను బైబిల్. అది కాకుండా అసలు మీకు క్రిస్టియానిటీ అంటేనే, జీసస్ అంటేనే ప్రేమ, లవ్. లవ్, యూ హ్యావ్ టు లవ్ అదర్స్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటున్నామో అదేవిధంగా ఎవరైతే అదర్స్ అంటే మన పేరెంట్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన సొసైటీలో మనతో వర్క్ చేస్తున్న, మనతో పనిచేస్తున్న కోవర్కర్స్ కావచ్చు. సో యూ హ్యావ్ టు ట్రీట్ దెమ్ ఫార్ విత్ యూ. మిమ్మల్ని ఎంతగా ప్రేమించుకుంటున్నారో అదేవిధంగా మీరు ఇతరులను కూడా ప్రేమించాలి. అది మొట్టమొదటిది బైబిల్ చెప్పేది. రెండోది ఫెయిత్, విశ్వాసం. లవ్ అండ్ ఫెయిత్. విశ్వాసం అంటే ఏంటి? ప్రతి మనిషి ఇంకొక మనిషిని నమ్మాలి. ఆ ఫెయిత్ నమ్మకం అంటే ది వైఫ్ హ్యాస్ టు బిలీవ్ ద హస్బెండ్, హస్బెండ్ హ్యాస్ టు బిలీవ్ ద వైఫ్. Similarly, the children have to believe the parents, parents have to believe the children. That faith is something which is a bond which binds all of us in the society. రెండోది ఒకటి ప్రేమ, రెండోది విశ్వాసం, ఫెయిత్. మూడోది ఆశ. ప్రతి మనిషికి జీవితంలో పుట్టంగానే అంటే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా అబ్బాయి బాగా చదవాలి, ఏదో ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేదా కలెక్టర్ అవ్వాలి, ఇలాగా. అది ఆశ. ఆ ఆశని లేకపోతే, ఆశ అనేది లేకపోతే జీవితమే లేదు. సో మూడో శ్లోకం 7. క్రిస్టియానిటీ స్పీక్స్ అబౌట్ 7 principles. ద థర్డ్ ప్రిన్సిపల్ ఈజ్ అబౌట్ ఆశ, హోప్. తర్వాత దయ, మెర్సీ. ప్రతి ఒక్కరు కూడా ఎదుటి మనిషిని ప్రేమతో, దయతో చూడాలి. దయ. తర్వాత హ్యూమిలిటీ అంటే వినయం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్ గైడ్స్ యువర్ లైఫ్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హ్యూమిలిటీ, ఎవ్రీవన్ విల్ లవ్ యూ, ఎవ్రీవన్ విల్ లైక్ యూ. ఆ వినయం అనేది చాలా చాలా ముఖ్యం. నువ్వు ఎదుటి మనిషితో ఎలా మాట్లాడుతున్నావు, నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, నీ వేవ్ లెంత్ ఏంటి, దాన్ని బట్టి అవతల మనిషి కూడా మిమ్మల్ని
అదే వేవ్ లెంగ్త్లో అదే గౌరవంతో మాట్లాడతాం. కాబట్టి హ్యూమిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ ఫర్గివ్నెస్, క్షమించడం. The one quality given to human beings which is not there for animals is forgiveness. క్షమించడం. తప్పులు చేస్తాం, మనం తెలిసి చేస్తాం, తెలియకుండా చేస్తాం. మిస్టేక్స్ అనేవి అన్నీ కూడా మనం తెలిసే చేయం, ఒక్కోసారి తెలియకుండా జరుగుతూ ఉంటాయి. సో ఆ జరిగినప్పుడు వీ షుడ్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ ఫర్గివింగ్ పీపుల్ హూ హ్యావ్ డన్ ది మిస్టేక్, ఎయిదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ. తర్వాత సర్వీస్, సేవ, ఇది చాలా ముఖ్యం. మనం ఎంతసేపు మన గురించి ఆలోచించుకుని నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ, మేమే సమాజంలో మేమే పైకి రావాలి, మేమే అభివృద్ధి, ఓకే, దట్ ఈస్ ఆల్వేస్ దేర్, దట్ ఈస్ హ్యూమన్స్ సెల్ఫిష్నెస్. బట్ యూ హ్యావ్ టు డూ సేవ ఆల్సో టు ది సొసైటీ, టు ది పీపుల్, టు ది కమ్యూనిటీ. సేవ అనేది చాలా ముఖ్యం. దీస్ ఆర్ ది 7 ప్రిన్సిపల్స్ ఆఫ్ Christianity, and as I told you, no religion is inferior to the other. All religions are same. అన్ని రిలీజియన్స్ చెప్పేది ఏంటంటే మనం మంచిగా ఉండాలి, మంచిని పెంచాలి, ఎదురు మనుషులను ప్రేమించాలి, గౌరవించాలి. అది హిందూయిజం అవ్వచ్చు, భగవద్గీత అదే చెప్తా ఉంది, బైబిల్ అదే చెప్తా ఉంది, ఖురాన్ అదే చెప్తా ఉంది. కాబట్టి ఈ చిన్న దినాన జీసస్ పుట్టినరోజు చాలా పుణ్యమైంది. ప్రపంచంలో అందరూ సెలబ్రేట్ చేసేవి 2 పండుగలు. ఒకటి న్యూ ఇయర్, ఆల్రెడీ వస్తూ ఉంది 31st month డిసెంబర్. సెకండ్ వన్ ఈజ్ క్రిస్మస్. ప్రపంచంలో అందరూ సెలబ్రేట్ చేసేది. తర్వాత మన ఏవైతే ఫెస్టివల్స్ ఉన్నాయో, మకర సంక్రాంతి చేస్తారు, ఓనం చేస్తారు. బట్ ఆన్ ప్రయారిటీ ఫస్ట్ వన్ ఈజ్ న్యూ ఇయర్ ఫంక్షన్, సెకండ్ వన్ ఈజ్ క్రిస్మస్. క్రిస్టియన్స్ అవ్వక్కర్లా, క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలంటే క్రిస్టియన్స్ అవ్వక్కర్లా. ఇట్స్ వరల్డ్ వైడ్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్. సో మై సన్ ఈస్ దేర్ ఇన్ US now. So every year they celebrate Christmas. Those who are working abroad, either in America, UK or Australia, wherever it is, because the whole community surrounding them, they celebrate Christmas just like they celebrate New Year. So along with them, they also celebrate. Religion has to do nothing. It's only the belief on God. God is same. Whether you call it Jesus or Ram or Allah, whatever it is, God is, the superpower is always same. It is only we have made the sectors. Just because you people are born to a Christian parents, you are all Christians. Since I was born to a Hindu parent, so I am a Hindu. So this doesn't matter whether you are a Hindu, Christian or Muslim. What is important is your character, your behavior, your body language, how you treat people, how you talk with people. This is very very important in life. So సందేశ్వరి మీ అందరికీ కూడా క్రిస్మస్ రోజున మరొకసారి అందరూ కూడా నేను చెప్పుకున్నాను చెప్పండి, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, థ్యాంక్ యూ. మాట్లాడచ్చు. క్రిస్మస్ ముందు 2 రోజులు మనం క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నాం ఇక్కడ. అయితే ఇక్కడికి ఇచ్చేసిన క్రిస్టియన్ సోదరిమణులకి అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా జీసస్ మీ అందరికీ, అలాగే మాకు కూడా, మా ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి అందరూ కూడా మంచి జరగాలి, ఇటు ఈ 2025 జరగాలని కోరుకుంటూ, క్రిస్మస్ అనేది ఇంతకుముందు మనం లాస్ట్ టైం చూసేటప్పుడు ఒక ఆల్మోస్ట్ 8 years నుంచి ఇక్కడ ఉన్నాను. సో అప్పుడు వచ్చేటప్పుడు ఫ్యూ మెంబర్స్, అంటే ఒక 5-10 మంది ఉండేవారు. ఇప్పుడు మన స్ట్రెంత్ చాలా పెద్దగా అయింది, పెరిగింది. సో ఇంకా మంచిది. అయితే ఇంతకుముందు 22 సంవత్సరాల క్రితం నాకు 9th class చదువుకున్నప్పుడు మా క్రాఫ్ట్ మాస్టర్ ఉండేవాడు, ఆయన క్రిస్టియన్. సో అప్పుడు ఆయన చెప్తూ ఉండేవాడు, ఈ క్రిస్టియన్స్ పాటలు పాడుకుంటూ అలా గ్రౌండ్లో వెళ్తూ ఆయన ఏవో పాటలు పాడుకుంటాడు. అప్పుడు మాకెవరికి తెలియదు ఈ క్రిస్టియన్స్ అంటే ఏంటి. ఆయన మేమందరూ జోక్గా పిచ్చోడే పాటలు పాడుకుంటాడు, వెళ్ళిపోతాడు, మాకు తెలియదు అంట ఆ టైంలో. గత అంటే 20 సంవత్సరాలు, 95. సో ఆ తర్వాత ఇలా మేము బయటికి జాబుల కోసం రావడం, ఇలా అప్పుడు మనకి తెలిసింది, ఓకే క్రిస్టియన్స్ అంటే ఏంటి, యేసు ప్రభు
తెలుసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు ఆర్యంలో వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫంక్షన్ చేయడం జరుగుతుంది. సో ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం అటాచ్మెంట్ అవుతుంది కూడా. సో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ జీసస్ మీ అందరికీ అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఇంకా చెప్పేంత యోగ్యురాలు కాదు కానీ నాకు తెలిసిన 2 మాటలు చెప్పాలని అనుకుంటున్నాను. క్రిస్మస్ సంబరాలంటే అంత ఈజీగా అవ్వలేదండి. ఆయన జననము చాలా ఇబ్బందికరంగానే అయ్యింది, చాలా కఠినంగానే అయ్యింది. మరి తల్లి చాలా ఇబ్బందులు పడి ఆయన మోస్తూ, మరి అప్పట్లో మరి ఆటోలు కానీ ఒక వెహికల్ అలాంటివి ఏమీ లేవు. ఒక గాడిద మీద ఆమె మరి వేరే ఊరి నుంచి వేరే ఊరికి తీసుకురావడానికి చాలా ప్రయాసపడ్డారు ఆయన. మరి ఆవిడని గాడిద మీద ఎక్కించుకుని, గాడిద అనగా దానికి అర్థం ఏంటంటే చాలా తగ్గింపు జీవితం అనమాట. గాడిద మీద ఆవిడని ఎక్కించుకుని బెత్లెహేము అనే ఊరికి ఆవిడని యోసేపు గారు తీసుకుని వచ్చారండి. వచ్చినప్పుడు అక్కడ ఆవిడకి ప్రసవ దినములు నిండిపోయాయి. ఇంకా డెలివరీ అనమాట. ఆవిడకి డెలివరీ అయ్యే టైంలో ఆవిడకి ఎవ్వరు కూడా ప్లేస్ ఇవ్వట్లేదు. నిండు చూడాలి కదా, ఆవిడకి నొప్పులు స్టార్ట్ అయిపోయినప్పుడు మరి ఆవిడకి ఎవరికి ఆ డెలివరీకి ఎవరు చోటు ఇవ్వకపోతే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారు, కానీ ఎవరు ఇవ్వలేదు. ఇంకే తప్పదు అనేసి ఒక గొడ్ల చాంది అంటే పశువుల పాక మరి ఉన్నప్పుడు ఆవిడ అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి జననాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆవిడ మరి ఒక ఉయ్యాలు కానీ ఆవిడ ఏం కోరుకోలేదు. మరి తండ్రి కూడా మరి చాలా తగ్గింపు జీవితం, అసలు క్రీస్తు పుట్టుకలోనే ఉంది తగ్గింపు జీవితం అన్నది. మరి ఒక పశువులకి వేసే తొట్టు ఉంటుంది కదండి, ఆ తొట్టులోనే గడ్డేసి చక్కగా బొత్తిగా పొరుగులా చేసి ఒక పాత వస్త్రాలని ఆ తొట్టులో వేసి ఆ బాలుని పెట్టారండి. అంత తగ్గింపు జీవితం మరి ఆయన కలిగి ఉన్నాడు. అక్కడ గాడిదని యూజ్ చేసుకున్నాడు ఆయన. అది ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఒక గాడిద మీదే వెళ్ళాడు ఆయన. గాడిద అనగా ఒక భారాన్ని మోసేదని అర్థము. ప్రతి ఒక్క భారాన్ని ఆయన భుజాల మీద వేసుకుని ఇక మరి మనము నశించిపోకూడదని ఆయన మరి ఎంతగానో తగ్గించుకొని 33.5 సంవత్సరాలు ఈ లోక భారాన్ని ఆయన భుజాల మీద మోచాడండి. ఇక మాటలని చెప్పాలనిపించింది, చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. First of all, I thank God, and secondly, thank you so much, sir, for giving this golden opportunity. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అసలు క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అన్నది ఎవరికైనా తెలుసా? నువ్వు చెప్పమ్మా. లేదు నువ్వు చెప్పు. ఇందాక చెప్పాను కదా, మాకు ఎవరు తెలియదని. ఎందుకు చేసుకుంటున్నాం అన్నది నా క్వశ్చన్ అనమాట. సో జీసస్ మన కోసం పుట్టారు కాబట్టి అని మాత్రమే మనకు తెలుసు, కానీ మన పాపాల వరకు కూడా అని పుట్టారు కాబట్టి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన బర్త్డేని. సో మన కొరకు ఒక రక్షకుడు పుట్టాడు కాబట్టి మనం ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంకొకటి, ఇందాక సార్ చెప్పారు కదా 7 ప్రిన్సిపల్స్ అని, అవన్నీ కూడా కరెక్టే. సో అవన్నీ మన జీవితంలో మనం ఎదుటి వాళ్ళకి చూపించాలి, అప్పుడే క్రిస్టియానిటీ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, బైబిల్లో ఒక 9 ఆత్మఫలాలు ఉంటాయి: ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. సో సార్ 7 ప్రిన్సిపల్స్ అని చెప్పినప్పుడు నాకు 9 గుర్తొచ్చాయి అనమాట. సో ఇవి ఉంటే మాత్రమే మనం ఎదుటి వాళ్ళకి మనం క్రిస్టియానిటీ, సో మన బిహేవియర్, మన క్యారెక్టర్ అనేది తెలుస్తుంది. సో మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ పట్ల ప్రేమగానే నడుచుకోవాలి, ఎదుటి వాళ్ళని గౌరవించాలి. సో ఇంకేంటంటే, యోహాను సువార్త రిఫరెన్స్ సో ఎంతో అన్న దగ్గర ఏంటంటే చాలా ఎంతో ప్రేమించారు. సో మన అందరిని ఎంతో ప్రేమిస్తున్నారు ఆయన. సో అలా ఎవరైతే ప్రేమించబడుతున్నారో ఆయన చేత, వాళ్ళందరినీ ఖచ్చితంగా దేవుడు రాకడంటూ వచ్చినప్పుడు అందరినీ తీసుకెళ్తారు. సో అక్కడ మనం అందరం కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను.
మేబీ వేరే కంపెనీలు ఇలా సెలబ్రేట్ చేయరేమో సార్. ఫస్ట్ టైం నేను ఇలా కంపెనీస్లో క్రిస్టియానిటీ కోసం ఇంత వాల్యూ ఇచ్చి ఇంత సెలబ్రేట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను అంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ జనరల్గా బయట చర్చెస్లో వాటిలో చూస్తాం, కానీ ఇలా సీ ఫుడ్స్ వాటిలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని ఫస్ట్ టైం సార్ చూడడం. సో మీకు ప్రత్యేకంగా మీకు మీ కుటుంబానికి ఆ జీసస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నాకు ఇక్కడ వర్షిప్ జరుగుతున్నప్పుడు చర్చ్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దేవుడు అందరికీ మంచిగా బ్లెస్సింగ్స్ ఇస్తాడు మేము పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ. సో థ్యాంక్ యూ. మణికుమారు వెంకట ఇద్దరు నెక్స్ట్ రావాలి. 2 వర్డ్స్ అంతే, నాట్ మోర్ దాన్ దట్. ఓకే సక్సెస్ గురించి అదేం తెలియదు. లాస్ట్ ఇయర్ మా బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు మా ఇంటి దగ్గర ఆవిడ చెప్తుంది, నువ్వు నమ్మితే ఏదన్నా జరుగుద్ది అంటే. మేము 3 months నుంచి తిరిగినాము హాస్పిటల్ వైజ్. బాబుకి హెల్త్ ప్రాబ్లం ఏంటో తెలియదు. మెడిసిన్స్ అవుతున్నాయి, ట్రీట్మెంట్ అవుతుంది, బట్ క్లియరెన్స్ అవ్వట్లేదు. విజయవాడ ఇవన్నీ తెలియదు. ఆవిడ నా దగ్గరికి వచ్చి ఇలాగా నమ్ముకో అమ్మా, నీకు అంతా మంచిగా జరుగుద్ది అని చెప్పి చర్చ్ దగ్గర నుంచి ప్రేయర్ చేసి తైలం తీసుకొచ్చి రోజు రాయి, బట్ నువ్వు నమ్మితేనే నీ బాబు రికవరీ అవుతాడు, నువ్వు నమ్మకుండా ఎన్ని చేసినా యూజ్లెస్ అది అని చెప్పింది. లాస్ట్ ఇయర్ ఇంకా ఆపరేషన్ చేయాలి, ఇంకా బాబు కూడా బతుకుతాడు బతకడు అన్న సిచ్యువేషన్ వచ్చేస్తుంది. ఇంకా లాస్ట్ టైం మేము 25 days 40 days చెన్నైలో ఉన్నాం. 25 days టెస్ట్లో ఉన్నాయి తప్ప ప్రాబ్లం తెలియట్లేదు. ఇంకా ఆవిడ ఇచ్చిన తైలం పొద్దున్న సాయంత్రం కూడా సిలువ కింద వేసి ప్రేయర్ చేసుకుని నువ్వు నమ్మకంగా చేస్తే కంటిన్యూగా రికవరీ ఉంటుంది. 30 daysలో బాబుకి ప్రాబ్లం తెలిసింది, ఆపరేషన్ అయింది, బాగా రికవరీ అయ్యాడు. ఇప్పుడు చాలా బాగున్నాడు బాబు. బట్ ఏదైనా ఏ దేవుడైనా సరే, జీసస్ అయినా హిందూ అయినా, ఏదైనా మన నమ్మకం బట్టి జరుగుద్ది అని చెప్పేసి నాకు నమ్మకం ఉండింది. ఇప్పటికీ మా బాబుకి వాళ్ళు ప్రేయర్ చేస్తూనే ఉంటారు. ఆవిడ ఇప్పుడు లేదు, ఇక్కడ బయటకి వెళ్ళలేదు, ఉన్నా ఎక్కడున్నా మా ఫ్యామిలీకి మా బాబుకి బాగా చేయాలని చెప్పి మా ఇంటి వెనకాల చర్చ్ ఉంది, మా ఇంటి పక్కన చర్చ్ ఉంది. వాళ్ళు ఇప్పటికీ మాకు ఇప్పటికే చేస్తారు. అమ్మ నువ్వు నమ్ము, నువ్వు ప్రేయర్కి రాకపోయినా పర్వాలేదు, చర్చ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, బట్ నీ మనసులో ఉన్న ప్రేయర్ చేసుకుని నీకు అంతా మంచి జరుగుతుంది అంటారు. సార్కి కూడా తెలుసు ఇన్విటేషన్లో అది సార్కి అంత మాటలు మాట్లాడతాను, సరే మా బాబుకి బాగాలేదు అని చెప్పి. సో ఇప్పుడు తను యాక్టివ్గా ఉన్నాడు, బాగానే తింటున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు. నాకు ఈ అవకాశం థ్యాంక్స్ సార్. సార్ దేవుడు పాపను విడబడతకి ఈ దేశం ఈ లోకానికి వచ్చాడు, మన రక్షణ ఏడు యుద్ధం క్రిస్మస్ చేసుకుంటున్నాము. కానీ చర్చిలోనే క్రిస్మస్ చేసుకుంటున్నాము, కానీ మా ఇంటి గారు ఇలాగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంత ఘనంగా చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇప్పుడు 7 సంవత్సరాలుగా మా కోసం ఎంటీ గారు క్రిస్మస్ అందరికీ కులమత భేదం లేకుండా అందరూ ఒక యూనిటీగా ఉండడానికి చేసిన చాలా సంతోషంగా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. క్రిస్మస్ శుభాకాంక్షలు. నేను వచ్చి ఈ కంపెనీకి 2 years అవుతుంది. ఇది 3rd year రన్నింగ్. 2 years నుంచి ఇక్కడ క్రిస్మస్ ఈవెంట్ జరుగుతున్నాయి. సార్ ప్రతి సంవత్సరం వేడుక చేయడం అందరికీ మంచిగా ఉంది. అంటే నేను 2 years అంతకుముందు చేసాక వశిష్ఠలో చేశాను. అక్కడ ఎప్పుడూ ఇంత కేక్ కట్ చేయడం కానీ ఏమి ఉండేవి కాదు. అంటే ఒకరోజు లీవ్ ఇచ్చేవారు అంతే. అక్కడ క్రిస్మస్ ఈవెంట్ కానీ అలాంటి ఏమీ కాదు. ఇక్కడ మటుకి ప్రతి ఇయర్ క్రిస్మస్ ఈవెంట్ చేయడం, అందరినీ పిలిచి కేక్ కట్ చేయడం, గిఫ్ట్లు ఇవ్వడం, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం, ఇవన్నీ సార్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. అందరికీ హ్యాపీ క్రిస్మస్.